శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈ శ్రావణ మాసం వచ్చే పంచమిని గరుడ పంచమి, శ్రావణ శుక్ల పంచమి అని కూడా అంటారు, నాగపంచమి అంటారు. ఈరోజు రావి చెట్టు దగ్గర ఉన్న జంట నాగులకి నీళ్లు అభిషేకం చేసి, తర్వాత ఆవు పాలు అభిషేకం చేసి, పసుపు కానీ తెలుపు రంగు పూలు కానీ పూజ చేసి ప్రదక్షిణ చేయాలి. ఈరోజు నవనాగ స్తుతి తప్పనిసరిగా చదవాలి. నవనాగ దేవతలు అంటే 9 మంది ప్రధాన నాగదేవతలు పేర్లు. వారిని పూజించడం వల్ల నాగదోషం, సర్పదోషం వంటి సమస్యలు తొలగుతాయి. చర్మ సంబంధిత వ్యాధులు తొలగుతాయి. సంతానం కావాలనుకునేవారు ఈరోజు తప్పకుండా చేయండి. గర్భస్థ శిశువును కాపాడుకోవడానికి, ప్రసవం సజావుగా జరగడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం. నాగుల చవితి రోజును కూడా ఈ విధంగా చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి ఎంత ప్రాధాన్యమైనదో, ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షం రోజు వచ్చిన పంచమిని కూడా ఈ విధంగా చదివితే చాలా మంచిది. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితిని ఎంత ప్రాధాన్యమైందో, శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాడు కూడా ఈ నాగదేవతల పేర్లు చదువుకుని నవనాగస్తుతిని 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదివితే చాలా మంచిది. నవనాగ స్తోత్రం. అనంతం వాసికం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తదా సర్పదేవతభ్యో నమః. ఈ నవనాగ దేవతల యొక్క తల్లి తండ్రులు కశ్యప మహర్షి, కద్రూదేవి యొక్క సంతానం. వీరికి 1000 మంది నాగ సంతానం కలిగారు. ఈ 1000 మంది నాగ సంతానంలో 9 మంది అత్యంత ప్రధానులు. వీరు పాతాళలోకం, భూమి కింద ఉన్న దివ్య రత్నమయ ప్రపంచంలో ఉంటారు. మొదటిది అనంతుడు, విష్ణువు యొక్క దివ్య శయ్య, 1000 తలలతో బ్రహ్మాండాన్ని ధరించిన శేషనాగరాజు. 2 వాసుకి, శివుని కంఠాభరణం. సముద్రమదన సమయంలో తానే మందనరజ్జువయ్యాడు నాగరాజు. 3 శేష అంటే మిగిలింది. ప్రళయం తర్వాత మిగిలేది ఆయనే. భూమండలాన్ని తన బుడాల మీద ధరించిన మహాసర్పం. పద్మనాభ, పద్మం ప్లస్ నాభి, లోకపాలకుల్లో ఒకరు, జల ప్రవాహాలను రక్షించే దివ్యనాగ దేవత. 5 కంబల, జలనాగుడు, నడులు, సరస్సుల రక్షకుడు. 6 శంఖపాల, నలుపు రంగు నాగుడు, శంకు రక్షకుడు, అష్టనాగుల్లో ఒకరు. 7 ధృతరాష్ట్రుడు, రాజలక్షణాలున్న శక్తివంతమైన నాగుడు, పురాణాల్లో వెలుకొన్నది. 8 తక్షక, మహాభారత కాలం నాటి నాగుడు, పరీక్షిత్ మహారాజును సంహరించి జనమేజయ సర్పయాగానికి కారణమయ్యారు. 9 కాళీయ, యమునా నదిలో నివసించిన మహావిష సర్పం. శ్రీకృష్ణుడు అతని పగడాల మీద నృత్యం చేసి సంహరించి, శిక్షించి ఉపదేశించాడు. కాళీయ మర్దన కథ.